రిఫైనరీస్ దెబ్బతింటూ పోతే గల్ఫ్ దేశాల్లో కానీ ఇరాన్లో కానీ పరిస్థితి ఎంత దారుణంగా ఉండబోతుంది అనేది ఒక్కసారి మీరు ఊహించుకోవచ్చు. పూర్తిగా చాలామంది జీవితాలే తల్లకిందులయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకసారి మీరు చూడండి, ఇప్పటి వరకు ఇరాన్లో ఇటు షర్రాయ్ ఆయిల్ రిఫైనరీ భారీగా దెబ్బతిన్నది, అలాగే నస్ఫాబాద్ ఆయిల్ రిఫైనరీ, షరాన్ ఆయిల్ డిపోర్ట్ ఇది భారీగా దెబ్బతిన్నది, అలాగే ఖర్జ్ ఆయిల్ స్టోర్స్ డిపార్ట్మెంట్ పూర్తిగా దెబ్బతిన్నది. అక్కడ గవర్నమెంట్ నిర్వహించేవి ఇవన్నీ కూడా. అట్ ది సేమ్ టైం ఇక గ్యాస్ ఫీల్డ్ సంగతి చెప్పేదే ఉంది. మరోవైపు గ్యాస్ సైతం చాలా తీవ్రమైనటువంటి కొరతలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటు ఖతార్లో ఎల్ఎన్జీ హబ్ దెబ్బతిన్నది పూర్తిగా. ఇరాన్ మిజైల్స్ దాడి కారణంగా రస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ మొత్తం పూర్తిగా దెబ్బతినడంతో ఇప్పుడు ఎల్ఎన్జీ స్కేర్సిటీ మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది, కొరత. మరోవైపు రిఫైనరీల సంగతి మనం చూస్తున్నాం. రాస్ తనూరా కానీ శాంఫ్రీ రిఫైనరీ ఇలా వరుసగా దాడులు చేస్తూనే ఉన్నారు. ఇరాన్ దాడి చేసింది వీటి మీద. ఇక యుఏఈ అలాగే ఇజ్రాయిల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల మీద కూడా దాడులు జరిగాయి. సో ఇలా ప్రపంచంలో కీలకమైనటువంటి, ప్రపంచంలో అన్ని దేశాలకి ఆయిల్ సప్లై చేసేటువంటి గల్ఫ్ దేశాలకి ఇరాన్కి ఇంత తీవ్ర నష్టం జరగడాన్ని మనం ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పటికే జరిగినటువంటి నష్టంతో 3 వారాల యుద్ధంతోనే పరిస్థితులు ఇలా ఉన్నాయంటే, మన దగ్గర స్టోర్స్ మహా అయితే ఒక 74 రోజుల పాటు ఉంటాయి మన దగ్గర ఉండేటువంటి ఆయిల్ స్టోర్స్. వాటిని ఖర్చు చేయడానికి ఖచ్చితంగా భారతదేశం, ఎందుకంటే మరింత అత్యవసర పరిస్థితి కోసం దాచిపెట్టుకుంటుంది కాబట్టి వాటిని ఖర్చు చేయడానికి అవకాశం ఉండదు. 74 డేస్ ఒక 20 డేస్కి మేనేజ్ చేయగలుగుతారేమో. బట్ ఇఫ్ వార్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ ఫర్ నెక్స్ట్ 2-3 వీక్స్, పూర్తిగా చాలామంది జీవితాలు తల్లకిందులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా వరకు రేట్లు డబుల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 1500 రూపాయలు అమ్ముతున్నటువంటి సిలిండర్ బయట 2000 రూపాయలకు అమ్ముతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అరౌండ్ 2500 to 3000 ఆర్ మోర్. వీ కాంట్ ఇమాజిన్ వేర్ ఇట్స్ గోయింగ్ టు స్టాప్ అనేది. అండ్ పెట్రోల్ ధరలు డబుల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జస్ట్ ఇమాజిన్ ఎంత భారీగా ఖర్చు పెరుగుతుంది అనేది. పెట్రోల్ ధరలు ఏముంది, సింపుల్గా మీరు ప్రతిరోజు ఉపయోగించేటువంటి క్యాబ్స్, ఆటో ఫేర్స్ అన్నీ పెరుగుతాయి. మీకు ప్రతిరోజు గూడ్స్ని తీసుకొచ్చేటువంటి, వేరే రాష్ట్రాల నుంచి వేరే ప్రాంతాల నుంచి గూడ్స్ని తీసుకొచ్చేటువంటి ఈ లారీస్ కానీ వీటన్నిటికీ ప్రైస్ పెరుగుతుంది. దానివల్ల మీరు ఉపయోగించే ప్రతి గూడ్స్, కూరగాయల దగ్గర నుంచి బియ్యం, పప్పులు, కూరగాయలు, బట్టలు, ఇలా ప్రతి ఒక్కటి కాస్ట్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇలాగే ఆయిల్ గ్యాస్ ఆధారిత పరిశ్రమలన్నీ ఇప్పటికే పరిశ్రమలకి గ్యాస్ ఇవ్వద్దు, ఎల్ఎన్జీ ఆపండి అని చెప్పేసి కేంద్రం చెప్పడం, మరోవైపు దాన్ని సామాన్య ప్రజలకు మరలించడాన్ని మనం చూస్తున్నాం. బట్ రేపో మాపో పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈవెన్ చాలా ప్రాంతాల్లో పవర్ని జనరేట్ చేయడానికి కూడా ఈ ఫ్యూయల్ని వాడుతుంటారు కదా. మీ ఇంట్లో, మన ఇంట్లో, మన అపార్ట్మెంట్స్లో మోటార్స్ ఎలా నడుస్తున్నాయి, ఈవెన్ కొన్ని జనరేటర్స్ ఎలా నడుస్తున్నాయి, ఆయిల్ మీదనే కదా. ఇలా ప్రతి చోట జరిగితే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? మీ చుట్టుపక్కల మీ కళ్ళకు కనిపించే మీరు వాడే ప్రతి వస్తువు రేటు పెరిగే అవకాశం కనిపిస్తోంది. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుడే నైట్ ఆర్ టుమారో, ఈ రోజు రేపట్లో జరుగుతుందని నేను చెప్పడం లేదు. బట్ ఇట్స్ బీన్ 3 వీక్స్ ఆఫ్ వార్, 3 లాంగ్ వీక్స్ ఆఫ్ వార్ మనం చూసాం. మరొక 2 వారాలు లేదా 3 వారాలు కనుక ఒకవేళ నిజంగా ఇలాంటి వార్ కొనసాగితే, అండ్ ద ఇంపాక్ట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఇన్ నెక్స్ట్ 1 వీక్. పెట్రోల్ డీజిల్ రేట్ల విషయంలో కూడా ఇప్పటికీ గ్యాస్ విషయంలో మనం చూస్తున్నాం కదా. మరొక 10 రోజుల్లో, 1 వీక్ 10 డేస్లో ఇంపాక్ట్ చాలా తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ కనపడబోతుంది. సో జాగ్రత్తగా ఉండండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి సిచ్యువేషన్ని. అండ్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ, నా కొలీగ్ సచిన్ కూడా మనతో జాయిన్ అవ్వబోతున్నారు. హీఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఏ ప్రాంతాల్లో ఇప్పటి వరకు దాడులు జరిగాయి, మన పరిస్థితి ఎలా ఉండబోతుంది ఒకవేళ ఇలాగే కొనసాగితే అనేది. మనం అందులోనూ భారతదేశం అత్యంత ఎక్కువగా గ్యాస్ అండ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునేటువంటి దేశం. రష్యా నుంచి అరౌండ్ 35 to 40% మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటే, ఈవెన్ ఇరాన్ నుంచి అరౌండ్ 20 to 21% వి యూజ్ టు ఇంపోర్ట్. కొంత చేంజ్ వచ్చినప్పటికీ కూడా అక్కడ దేశాల మీద ఆధారపడే ఉన్నాం. మరోవైపు సౌదీ అరేబియా 15% మనం ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాం. యుఏఈ నుంచి, అమెరికా నుంచి, ఈవెన్ అమెరికా దగ్గర నుంచి కూడా మనం 8 to 10% మనం ఆయిల్ని కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక కువైట్, అలాగే నైజీరియా, బ్రెజిల్, ఇలా మొత్తం సుమారుగా 40 దేశాల నుంచి మనం ఆయిల్ కొంటున్నప్పటికీ ఈ మొత్తం 7-8 దేశాల మీదనే 90% ఆఫ్ ఆయిల్ పర్చేజ్ మనకు కనిపిస్తుంది, ఇంపోర్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఈ దేశాలన్నీ ఇప్పుడు
దాడులతో అట్టుడికిపోతున్నదాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక గ్యాస్ సరఫరాకి సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఖతార్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ గ్యాస్ సప్లయింగ్ కంట్రీ టు ఇండియా. 50% వరకు అతిపెద్ద సప్లై మనకి ఖతారే ఉంది, సప్లయర్ గ్యాస్కి. 50% గ్యాస్ మనం ఖతార్ నుంచి కొనుగోలు చేస్తున్నాం. అలాగే యుఏఈ, ఆస్ట్రేలియా, అమెరికా, రష్యా నుంచి కూడా మనం కొనుగోలు చేస్తున్నాం. మొత్తం వెస్ట్ ఏషియా నుంచి 60 నుంచి 70%, 65 నుంచి 70% గ్యాస్ని మనం కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది, నేచురల్ గ్యాస్. ఇక సిలిండర్ గ్యాస్ సంగతి చూస్తే సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, కువైట్ ఈ ప్రాంతాల నుంచి మనం ఎక్కువగా ఎల్పిజిని కొనుగోలు చేస్తున్నాం. ఆల్మోస్ట్ 90% వరకు వెస్ట్ ఏషియా నుంచి మనం కొనుగోలు చేస్తున్నాం. అండ్ ఆల్ దీస్ కంట్రీస్ ఆర్ ఇన్ డేంజర్ నౌ, ఆర్ ఇన్ అటాక్స్, అండర్ అటాక్స్ నౌ. సో పరిస్థితి ఎలా ఉండబోతుందని అనడానికి ఇది కేవలం ఇప్పటి వరకు మీరు చూసింది ఒక కైండ్ ఆఫ్ సినిమా భాషలో చెప్పాలంటే ఫస్ట్ లుక్లు, టీజర్లు అంటారు కదా, మీరు ఇంకా టీజర్ కూడా చూడలేదు. డైరెక్ట్గా సినిమా చూసే పరిస్థితి త్వరలో రాబోతుంది. సో జస్ట్ ఇమాజిన్ హౌ హారిబుల్ ఇట్స్ గోయింగ్ టు బి అనేది, పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది మీరు ఒకసారి ఊహించుకుంటేనే భయపడే పరిస్థితి రావడం లేదా? సో మీకేమనిపిస్తుంది? చాలామందికి ఇప్పటికిప్పుడు ఏం కాలేదు కదా అని మరి కొంతమంది అభిప్రాయపడే అవకాశం ఉంటుంది. బట్ అతి త్వరలో జరగబోయే పరిస్థితుల్ని మేము అంచనా వేయగలుగుతున్నాం. ఇది కేవలం ఆర్టీవీ వేస్తున్న అంచనా మాత్రమే కాదు. ఇప్పుడు ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి ఆల్రెడీ. జస్ట్ ఇమాజిన్ యూరోపియన్ కంట్రీస్, వాళ్ళకి పవర్ అండ్ ఆయిల్ లేకపోతే ఆ దేశాలు నడవడం కష్టంగా ఉంటుంది. అలాంటి దేశాల అంధకారంలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఇలాగే కొనసాగినట్లయితే. మరి ఆల్రెడీ అక్కడ కూడా ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంది. ఇక పాకిస్తాన్ లాంటి దేశాలు, లేదంటే బంగ్లాదేశ్ లాంటి దేశాలు పూర్తిగా అంధకారంలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు ఏదో 2-3 షిప్పుల్ని మనం తీసుకొచ్చాం కదా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి, ఏం కాదులే అనుకుంటే. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది కేవలం ఒక ప్రాథమిక అడ్డంకి మాత్రమే. ఇట్ జస్ట్ అన్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ హర్డిల్ అంతే. ఆ తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారడానికి ఇంకా చాలా ఉన్నాయి. మనకి జరుగుతున్నటువంటి దాడులు చాలా మేజర్ ఇంపాక్ట్ చూపించబోతున్నాయి ఇప్పుడు. ఈ నేపథ్యంలో నా కొలీగ్ సచిన్ మనతో జాయిన్ అవుతున్నారు. సచిన్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మీకు మరింత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ ప్రాంతాల మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది, ఏ ప్రాంతాల మీద దాడులు జరిగాయి, ఎలా ఉండబోతోంది పరిస్థితి ముందు అనేది మరింత క్లియర్గా మరొకసారి మీకు సచిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సచిన్, సో వాట్ యూ సే, ఎలా ఉండబోతోంది నియర్ ఫ్యూచర్ పరిస్థితి ఏంటి? ప్రెజెంట్ సిచ్యువేషన్ గా మాట్లాడుకుంటే మాత్రం దిస్ ఈజ్ అ టఫ్ సిచ్యువేషన్ చెప్పుకోవాలి, కేవలం భారతదేశానికి కాదు ప్రపంచానికి. ఎందుకు అనేది నేను చెప్పే నా కొలీగ్ సచిన్ మరికొద్ది క్షణాల్లో మనతో జాయిన్ అవుతారు. అండ్ హీఈస్ గోయింగ్ టు షో యూ ద మ్యాప్స్, ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు మీకు క్లియర్గా. వరల్డ్ మ్యాప్లో ఏ ప్రాంతాల్లో ఇప్పుడు అటాక్స్ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ సమస్య ఉంది అనేది మీకు మరింత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. కానీ ఒక్కసారి మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ మీరు గ్యాస్ సిలిండర్స్కి సంబంధించిన సమస్య ఫేస్ చేస్తున్నారు, ఎల్పిజికి సంబంధించిన సమస్యను ఫేస్ చేస్తున్నారు. అండ్ విత్ ఇన్ నెక్స్ట్ వన్ వీక్ మీరు వాడే పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగబోతున్నాయంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇన్ఫ్యాక్ట్ ఇది ఇలాగే కొనసాగితే మరొక 2 వారాలు కనుక యుద్ధం ఇలాగే కొనసాగి ఇలాంటి దాడులే జరిగాయి అంటే మీరు వాడే పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్మోస్ట్ డబుల్ అయ్యే పరిస్థితి ఉంది అని కొన్ని అంచనాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఏం జరగబోతోంది? మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. 10,000, 20,000 ఖర్చు పెట్టేవాళ్ళు నెలకి 40,000, 30,000 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆర్ యూ రెడీ టు ఫేస్ దట్ సిచ్యువేషన్? మీరు నిజంగా ఆ స్థాయిలో ఉన్నారా? మీరు ఫేస్ చేయగలిగే పరిస్థితి ఉంటుందా? తలుచుకుంటేనే మీకు భయం వేయడం లేదా ఏం జరుగుతుందా అని? సో సిచ్యువేషన్ అలాగే ఉంది. మీరు చూస్తున్నారు కొన్ని లక్షల కోట్ల సంపద ఆవిరవుతూ వస్తుంది. కొంతమంది అహంకారానికి, కొంతమంది మూర్ఖత్వానికి ఇదంతా కూడా లక్షల కోట్ల సంపద ఆవిరవుతుంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇబ్బందుల్లోకి వెళ్ళే పరిస్థితులు కనపడుతున్నాయి. నా కొలీగ్ సచిన్ మనతో జాయిన్ అవుతున్నారు. సచిన్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ